మనిషి రక్తం మరిగిన తోడేళ్ల మధ్య కుందేలు కూడా తోడేలుగానే మారుతుంది అంటారు. ఆ రాక్షసి ఆ సంగీత పెంపకంలో పెరిగినందుకే కదూ నా బిడ్డ ఉగ్గు పాలతోనే మా మీద పగని ద్వేషాన్ని పెంచుకుంది. అణువణువున అహంకారంతో రగిలిపోతూ ప్రతి క్షణం మా నాశనాన్ని కోరుకుంది. అయ్యో, అపాత్రదానం చేసి ఏం సాధించారు పిన్ని ఆయన గారు? కన్న బిడ్డ చేతే చెప్పదెబ్బ కొట్టించుకోవడం కదూ, తోడబుట్టిన అక్క చెల్లెల మధ్య అగాధం సృష్టించడం కదూ. చివరికి దానికి జన్మనిచ్చిన నేనే నా నోటితోనే అది చావాలి అని శపించేలా చేయడం కదూ. చూడమ్మా, ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు కోటి అలా చేసేవారు కాదు అంటాం, అంతే కదూ. ఇదంతా దగా కాదు, మోసం కాదు, కేవలం దురదృష్టం అంటావు, అంతే కదూ. ఏమైతేనే నష్టపోయింది నేను. పేగు మడతల పొత్తిళ్లలో అపురూపంగా దాచుకుని అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డని ఇన్నేళ్లు ద్వేషించబడుతూ ఆయన గారు మాత్రం గొప్ప త్యాగమూర్తి కదూ. అది కాదు రాదమ్మా. వద్దు పిన్ని, తల్లి బిడ్డల్ని దూరం చేయడం పేరే త్యాగం అయితే అలాంటి త్యాగాన్ని నేను సహించను. నీ దృష్టిలో ఆయన గారు చేసింది గొప్పేనేమో కానీ నా దృష్టిలో మాత్రం తప్పు, ముమ్మాటికి తప్పు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి క్షమించరాని నేరం ఇది, క్షమించరాని నేరం, క్షమించరాని నేరం. ఈ బెడ్ ఇలా ఉంటే నాకు నిద్ర పట్టడం లేదు. దీన్ని ఈ పక్కకు జరుపు. ఈ బెడ్ చాలా బరువు ఉంటుందమ్మా, నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఏ 3 పూట్ల బానే తింటున్నావుగా, కొంచెం అలా తోస్తే అయ్యే పనికి పెద్ద బిల్డప్ ఇస్తున్నావేంటి? చెయ్యి, నేను ఇప్పుడే వస్తాను. నీకు అసలు బుద్ధి ఉందా? మీరందరూ చదువుకున్న వాళ్ళేనా? మీరు ఆడడానికి జోకులు వేయడానికి ఆ గుడ్డిదే దొరికిందా? అది అడగటానికి నువ్వే వత్తివే. నీకేమీ కాను కాబట్టే ఆలోచిస్తున్నాను. అదే నీ కన్న తల్లిని అయ్యుంటే ఏం చేసేదాన్నో తెలుసా? ఏం చేసేదానివి? ఏం చేసేదాన్నా? అడగవే, క్షమాపణ అడుగు.
ఎందుకు క్షమాపణ అడుగుతున్నావో మాకు తెలియాలి. అడుగు. అమ్మా సౌందర్య, నన్ను క్షమించమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివి అనుకుని పొరపాటు పడ్డాను. నీ తప్పు సరిదిద్దాలనుకుని నేనీ తప్పు చేశాను. లేని బాధ్యత నెత్తినేసుకుని చాలా పెద్ద తప్పు చేశానమ్మా. క్షమించు. ఏయ్, ఏంటే మా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? ముందు బయటకెళ్ళు. ఏయ్ ఏయ్, నీ వల్ల అడుగడుగునే ఇబ్బంది పడుతున్నావు. మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయకమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నేనేమి అనుకో. చెప్పు బాబు, నా బిడ్డకి గతి పట్టడానికి కారణం ఎవరు? ఎవరా దుర్మార్గులు? చెప్పు బాబు. సౌందర్య, నీ కూతురు నీ రక్తం పంచుకు పుట్టినా నీ బిడ్డ అర్చన సౌందర్య కవల పిల్లలు. రాధమ్మా, అక్కడే ఆగిపోయేవి. రామ్మా. ఏంటమ్మా అలా కొత్తగా చూస్తున్నావు? రామ్మా, కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు హర్షబాబు. రాధమ్మా అని ఎంతో అభిమానంగా పిలిచే మీరు నాకింత అన్యాయం ఎలా చేశారు అని అడగడానికి వచ్చాను. ఎవరికి ఎవరు ఏమీ కాకపోయినా నన్ను తోబుట్టు కంటే ఎక్కువగా ఆదరించిన మీరు నాకింత ద్రోహం ఎలా చేశారు అని
నిలదీయడానికి వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? నేను నీకు అన్యాయం చేశానా? ద్రోహం చేశానా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం మాట్లాడుతున్నాను. చెప్పండి, సౌందర్య ఎవరు? ఎవరి రక్తాన్ని పంచుకుని పుట్టింది? ఎవరి పేగుని తెంచుకుని పుట్టింది? ఏ మాట్లాడరే? రాధమ్మా, అంటే నీకు మొత్తం తెలిసిపోయింది. 20 ఏళ్ల క్రితం మీరు మీ స్నేహితుడు కలిసి ఈ అభాగ్యురాలైన తల్లికి చేసిన ద్రోహం మొత్తం తెలిసిపోయింది. చెల్లెమ్మా, అంత మాట అనకమ్మా. చెల్లెమ్మ, నిజంగా నేను మీకు ఒక తోబుట్టు లాంటి దాన్ననే అభిమానం ఉంటే ఆ రోజు మీ భార్య ప్రాణాల్ని కాపాడుకోవడానికి నా బిడ్డను ఎత్తుకుపోయేవారు కాదు. ఎత్తుకుపోవడం ఏంటమ్మా? ఆ రోజు కోటి తనంతట తానే నీ బిడ్డని మాకు... ఆ మీ స్నేహితుడు దానకర్ణుడు కదా, అందుకే పొత్తిళ్లలో ఉన్న నా బిడ్డని దొంగచాటుగా మీకు దానం చేశాడు. మీ దృష్టిలో త్యాగమూర్తి అయిపోయాడు. కానీ నేను కళ్ళు తెరవని పసికందుకి పురిట్లోనే దూరం అయిపోయాను. అమ్మా అని ఆప్యాయంగా పిలిపించుకోవాల్సిన నోటితోనే అసహించుకోబడ్డాను. ఈ కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డ చేతే ఇదే కడుపు మీద తన్నించుకున్నాను. ఎందుకు చెప్పండి? మా బిడ్డ మాకే ఎందుకు శత్రువులా మారింది? మా నాశనాన్ని కోరుకునే రాక్షసిలా ఎందుకు తయారైంది? చెప్పండి బాబు. నన్ను క్షమించు చెల్లెమ్మా. ఆ రోజున్న పరిస్థితుల్లో మీరు మీ భార్య ప్రాణాల్ని కాపాడుకున్నారు. నా బిడ్డని మీ బిడ్డగా చెప్పుకుని మీ పబ్బం గడుపుకున్నారు. కానీ అదే బిడ్డ ఇప్పుడు దాని తోడబుట్టిన దాని ప్రాణాలనే తీయాలి అనుకుంటుంది. పగతో ద్వేషంతో రగిలిపోతూ అనుక్షణం అర్చన చావునే కోరుకుంటోంది. మీకు మీ స్నేహితుడికి అన్నీ తెలుసు, కానీ ఎవరికి వారే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. అంత మాట అనకమ్మా. జరుగుతున్న దారుణాల్ని చూడలేక నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. ఇదే మాట మహాభారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడు కూడా అన్నాడు. కానీ ఏం జరిగింది? కురుక్షేత్రం ఆగిందా? లేదే. కౌరవులు పాండవులు అన్నదమ్ములైన దాయాదులు కొట్టుకుని చచ్చారు. కానీ ఒకే తల్లి కడుపున పుట్టి తోబుట్టు మీదే పగబట్టి పతనం చేయాలనుకునే దారుణం నా బిడ్డల విషయంలోనే జరుగుతోంది. ఒక బిడ్డ మరో బిడ్డ నాశనాన్ని కోరుకుంటూ నా కడుపులో చిచ్చు పెడుతుంది. ప్లీజ్ చెల్లమ్మా, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడను? 20 ఏళ్ల క్రితం దూరమైన తన కూతురు తన కళ్ళ ముందే ఉందన్న నిజం తెలిస్తే ఏ తల్లైనా ఆనందంతో పొంగిపోతుంది. పరుగు పరుగున ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీ తల్లిని నేనేనమ్మా అని సంతోషంగా చెప్పుకుంటుంది. మరి నేను ఈ నిజం తెలియగానే కొండంత సంబరంతో కాదు, పుట్టిన దుఃఖంతో మీ ముందుకొచ్చాను. నా 2 కళ్ళల్లో ఒక కన్ను మరొక కన్నుని పెరికేయక ముందే నిజాన్ని బయటపెట్టి కాపాడుకోవాలని వచ్చాను. చెల్లమ్మా పోతు. ఎందుకు? ఎందుకంటే సౌందర్య నీ బిడ్డే అయినా నీకంటే నాకే తన గురించి బాగా తెలుసు. మీరంటే చిన్నప్పటి నుంచి దానికి చిన్న చూపే. ఊహ తెలిసినప్పటి నుంచి సౌందర్య అర్చనను ఒక శత్రువులా భావిస్తూనే పెరిగింది. అలాంటిది
హఠాత్తుగా ఈ నిజం ఇప్పుడు తెలిస్తే తెలిస్తే ఇన్నాళ్ళు తను చేసింది చేస్తున్నది తప్పు అని తెలుసుకుంటుంది. కాదమ్మా, తన పుట్టుకుని గురించిన నిజాన్ని తట్టుకోలేక మొండిగా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుంది. తనని తానే అంతం చేసుకుంటుంది. అవునమ్మా, అందుకే ఈ నిజాన్ని నేను ఇన్నాళ్ళు దాచిపెట్టింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరి బిడ్డగా ఉన్నా సౌందర్య బతికే ఉండాలని కోరుకుంటావు. తను నీ బిడ్డే అనే నిజాన్ని బయటపెట్టి నీ బిడ్డ ప్రాణాల్ని నువ్వే తీసుకుంటావు. నువ్వే చెప్పమ్మా. అయ్యో భగవంతుడా, అటు చూస్తే అర్చన, ఇటు చూస్తే సౌందర్య. ఒక బిడ్డ చేతుల్లోంచి మరో బిడ్డ ప్రాణాల్ని ఎలా కాపాడుకోను? రాధమ్మా, నీ భయం గనక అదే అయితే నేను చెప్తున్నానమ్మా, ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఇక ముందు సౌందర్య వల్ల అర్చనకి ఎలాంటి కష్టమూ నష్టమూ జరగదు. ఎలాగైనా నచ్చజెప్పి సౌందర్యని నేను కంట్రోల్ చేస్తానమ్మా. నా మాట నమ్ము రాధమ్మా. నమ్మక చేయగలిగిందే ఉంది? ఏదీ లేదు, లేదు. అలా బాధపడకమ్మా. పరిస్థితులు చక్కబడ్డాక ఏదో ఒకరోజు ఈ నిజాన్ని నేనే బయట పెడతాను. కానీ అప్పటిదాకా సౌందర్య నీ బిడ్డే అనే విషయాన్ని నువ్వెవరికీ చెప్పకూడదు. అలా చెప్పనని నాకు మాట ఇవ్వమ్మా. అలాగే బాబు, నా బిడ్డల మీద ఒట్టు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటారు అన్న నమ్మకంతో వెళ్తున్నాను. ఎవరా బాబా? నా పాపే, కానీ ఈ క్షణం నుంచి ఆ పాప నీ పాప. రే, బతుండి మాట్లాడుతున్నావా? నా స్నేహితుడికి న్యాయం జరుగుతోందన్న సంతోషంలో మాట్లాడుతున్నాను. నీకు అన్యాయం చేసిన ఆ దేవుడికి సరైన గుణపాఠం చెప్పానన్న గర్వంతో మాట్లాడుతున్నాను. రాధమ్మకు అన్యాయం చేస్తున్నావురా? నీకు న్యాయం జరుగుతోంది, అది చాలరా నాకు. రే, నా కోసం కట్టుకున్న భార్య దగ్గర నిజం దాస్తావా? ఇలా ఎంతవరకురా? నా ప్రాణం పోయేంత వరకు. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నావురా? రే, పాపమేమోరా. ఆ బిడ్డ నీ బిడ్డరా. నేను నీకిచ్చానన్న సంగతి ఇప్పుడే ఇక్కడే మర్చిపో. ఇంకెప్పుడూ మన మధ్య ఈ ప్రస్తావన రాకూడదు. చూసావమ్మా, ఒకే ఒక్క రోజులో జస్ట్ విత్ ఇన్ 24 hours
నీలో ఎంత మార్పు కనిపిస్తోందో. ఎస్ మమ్మీ, బూత్ బంగ్లా లాంటి ఆ ఇంట్లో ఉన్నంతసేపు టెన్షనే, నీ దగ్గరకు వచ్చాక ఫుల్ రిలాక్స్. అందుకే కదమ్మా అర్జెంటుగా మనింటికొచ్చేసే అన్నాను. ఐ లవ్ యూ మామ్. ఐ టు బేబీ, నువ్వు నా ప్రాణానివి. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఈ డ్రెస్సులో నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావా అని. పో మమ్మీ. కాదమ్మా, నిజం చెప్తున్నాను. మన క్లబ్లో అందరూ నిన్నివాళ చూసి ఏమన్నారు? నువ్వు గనక అందాల పోటీల్లో పాల్గొంటే ఫస్ట్ ప్రైజ్ నీకే అనలేదు? ఇంటికెళ్ళగానే నీకు దిష్టి తీసేయాలి. మమ్మీ, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా అనిపిస్తోంది. నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నీ పెంపకం వల్లే నేను ఇవాళ నలుగురిలోనూ ఇంత గౌరవాన్ని, మర్యాదని, గుర్తింపుని పొందగలిగాను. నిన్నటి దాకా నాలో ఉన్న గ్లూమీనెస్, టెన్షన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ నీ దగ్గరికి రాగానే ఉఫ్ మని ఊదేసినట్టు ఎటో వెళ్ళిపోయాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ సో మచ్. నీ కళ్ళల్లో ఈ సంతోషాన్ని చూడటం కోసం నేను ఏవైనా చేస్తాను. నేను బతుకుతోందే నీకోసం. మమ్మీ, నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా కూతురిగా తల ఎత్తుకునే బతకాలి. ఎస్ మమ్మీ, నువ్వు చెప్పినట్టే నేను నీ కూతురుగానే తలెత్తుకునే బ్రతుకుతాను. నా కోసం ఇంతగా తప్పించిపోతున్న నిన్ను పల్లెత్తు మాట ఎవరైనా అంటే ప్రాణాలు తీస్తాను.